తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 11వ జోనల్ స్థాయి 2025-2026 బాలుర క్రీడలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల శివారెడ్డిపేట వేదికగా గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సాయిలత వివిధ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్స్తో కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవరుతుందని, ఓర్పుతో జట్టుగా పనిచేయడం అలవాటవుతుందని, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సాయిలత అన్నారు. క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ క్రీడోత్సవంలో కొత్తగాడి, మోమిన్పేట్, బంటారం, ఇబ్రహీంపట్నం మొదలగు వివిధ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 10 విద్యా సంస్థల నుంచి 800 మందికి పైగా విద్యార్థులు వివిధ క్రీడా భాగాలలో పోటీ పడుతున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు అథ్లెటిక్స్తో పాటు కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, వాలీబాల్, టెన్నికాయిట్తో పాటు చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం నిర్వహించిన క్రీడా పోటీలకు శివారెడ్డిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, కొత్తగడి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఇబ్రహీంపట్నం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, కోకట్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, మోమిన్పేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి కరచాలనం చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి బాస్కెట్బాల్ పోటీలో ఇబ్రహీంపట్నం గురుకుల పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలవగా, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలో శివారెడ్డిపేట గురుకుల పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచాయి. మిగతా గురుకుల పాఠశాలల విద్యార్థులు శనివారం ముగింపు కార్యక్రమానికి వివిధ రకాల పోటీలకు హోరాహోరీగా తలపడనున్నట్లు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సాయిలత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.